నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర అయితే జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గర ప్రభుత్వం వచ్చిన తర్వాత వారానికి 2 సార్లు ప్రజావాణి పేరిట ప్రజావాణి నిర్వహిస్తుంది. ఇక్కడికి చాలామంది బాధితులు వస్తులు వాళ్ళ సమస్యలు ఇక్కడ రసీద్ ద్వారా పెట్టుకోవడం జరుగుతుంది. నిజంగానే అక్కడ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేవా, అధికారులు లోపట్ల ఎట్లా తీసుకుంటుళ్ళు, ఏ విధంగా వాళ్ళకి రెస్పాండ్ ఇస్తుళ్ళు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంటి సమస్య? నేను అసిఫ్నగర్లో ఉంటా అన్న. జిహెచ్ఎంసీలో డ్యూటీ చేస్తా. నాకు 8 నెలలకు 2018లో అప్లై పెట్టాను, కానీ వచ్చింది. కానీ నేను మళ్ళీ ఇప్పుడు 3వ సార్ నాకు ఫోన్ రాలేదు. ఇప్పుడు ఇక్కడ వస్తానేమో నాకు ఇప్పుడు రాదు, ఇది అయిపోయింది, ఇప్పుడు ఇంద్రమ్మ పథకం పెట్టుకోండి మీరు, ఇది క్యాన్సిల్ అయిపోయినట్టు అన్నట్టు మాట్లాడుతారు ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రజావానికి ఎన్నిసార్లు వచ్చినావు నువ్వు? అన్న ఇక్కడ నెల అవుతుంది అన్న, ఇక్కడ తిరగబట్టి 4-5 సార్లు వచ్చిన. ఏమంటారు మరి లోపల? ఇక్కడ చెప్తలే, ఇది రాదు, ఇది తీసేసేలా, ఇప్పుడు వీళ్ళ అప్లికేషన్ పెట్టుకోండి మళ్ళీ కొత్తగా ఇది వద్దంత. ఇప్పుడు ప్రజాపాలన ఇప్పుడు ఎట్లుందని అంటే అన్న, ఇప్పుడు మనం కూడా ఇవ్వట రెంట్కుంటాం, మనం డబుల్ బెడ్రూమ్ కోసం మనం తిరుగుతున్నాం అంతే. మన ప్రయత్నం ఏంటి? 6 గ్యారెంటీలు ఏమైనా అందినాయి నీకు? అన్న అందలే అన్న, ఇప్పుడు నాకు ఇది కావాలా. ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇచ్చే ఆ ఇల్లు ఇవ్వకుండా పూర్తిగా మళ్ళీ ఈ స్కీమ్ విషయంలో అప్లై చేసుకుంటే ఆ డబుల్ బెడ్రూమ్ క్యాన్సిల్ అయింది, మేము దానికి ఇవ్వము, మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోండి ఇంద్రం ఇల్లుకు అనే విషయం ఆ లోపల చెప్పడం జరుగుతుందని ఇక్కడ మనకు వచ్చిన ఒక అన్న చెప్తుండవు. ఏంటి సమస్య? ఏంటిది? ఈ డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినాం. మేము వచ్చి 30 సంవత్సరాలే. లోపల ఇచ్చి అప్లికేషన్ ఇచ్చినాం. ఏమంటారు లోపల? పట్టింపులు చేస్తలేరు సార్ లోపల. ఏమంటారు? అక్కడ నువ్వు అక్కడ చూస్తారు, అక్కడ బాగుంటున్నారు, ఆడ సర్వే కూడా అక్కడ కూడా కాకపోతే అక్కడ ఇక్కడికి రామంటున్నారు, అట్లా చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధలను కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఏదో గరీబులు ఇల్లు లేదు, ఊర్లో ఇల్లు లేదు, జాగలేదు, ఇది అన్నా వస్తాయన్నా బతుకుతాం. ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకి అసలు పట్టింపులు. ఈ సంవత్సరం ప్రాబ్లం ఏం లేదు సార్, మాకైతే 6 గ్యారెంట్లు అది 1 గ్యారెంటీ కూడా అందలేదు సార్ మాకైతే. రేవంత్ రెడ్డి చెప్తున్నా అందినాయని, ఇవో అన్ని వాళ్ళకి అందుగా మాకైతే అందలేము. రేవంత్ రెడ్డి అయినా సౌకర్యం ఇస్తాడు, పుణ్యం అయినా ఇస్తే నేను డబుల్ బెడ్రూమ్ వస్తాను. మేము నేరేడు మిట్ నుంచి వచ్చినాం. ఏం తీసుకోలే, అప్పుడే పెట్టినాము, ఇంకా రాలేవు అంటుండ్రు. ఇక్కడికి 2 మాటలు వచ్చినాము, ఎవరు ఏం పట్టించుకోరు, ఉన్నోళ్ళే ఇస్తుండ్రు కానీ లేని వాళ్ళకి లేదు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు మేము ఎక్కడి నుంచో ఊరు దారి వచ్చినాము. అన్ని పెట్టినాం కానీ ఇంకా రాలేవు. ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది పెట్టి, ఇంతవరకు రాలే. పక్క వాళ్ళకి వచ్చినాయి, మాకు రాలే. మరి బిల్డింగ్లు ఉన్నాయి, 3 బిల్డింగ్లు ఉన్న వాళ్ళకే 2 రూములు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, మాకు ఏమి లేదని వచ్చినాం. ఇప్పుడు చెప్పినాం, అన్ని మాట్లాడినాము, సరే వస్తాయి అంటుండ్రు, అంతే, ఇక రాలేవు. ఏడబోయినా లేదు లేదని అంటున్నారు. ఇది తీసుకుంటలే, అప్లికేషన్ ఫస్ట్ తీసుకుని పెట్టింది ఉంది, వస్తుంది అంటున్నారు కానీ వస్తుంది అని అంటున్నారు కానీ వస్తలేదు. చెప్పారంటే సార్ ఎంక్వైరీకి వచ్చారు, ఇంటికాడికి వస్తే మీకు పాత స్లిప్లో చూపించారు, మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందమ్మా, మీకు ప్రజాపాలన పోండి, అక్కడ సిస్టంలో చెక్ చేసి మీకు తాళాలు ఇస్తారని చెప్పారు వాళ్ళు. అందుకే మండల ఆఫీస్ కాడికి పోయిన, ఆడపోతే కూడా అదే మాట అన్నారు. ఈడ వస్తే ఈడ అసలు దగ్గరికే రానిస్తలేరు, ఆ వెబ్సైటే తీసి పారేస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ అంటున్నారు వాళ్ళు. ఇంద్రమిల్లు పెట్టినాము, ఇంటికాడ ఎంక్వైరీకి వస్తారని చెప్తున్నారు వాళ్ళు, అంతే, ఏం లేదు. ప్రజాప్రభుత్వం అంటున్నారు, సంవత్సరం అయింది, మరి ప్రజాపాలన ఎట్లుందంటే ఏం చెప్తారు? మాకు రూపాయి ఆమ్దాని లేదు ఆ ప్రజాపాలన సార్, ఒక్కటి కూడా అమలు లేదు మాకు. అన్ని అమలు చేస్తున్నట్టు నువ్వు అబద్ధం చెప్తున్నావు, రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నావు. మా ఇంటికాడ గురించి ఏమేమి వచ్చినా మీరు చూస్తారు కదా, ఏం లేదు. ఇట్లా వస్తే ఈడి కూడా ఎందుకు తిరుగుతాం సార్ మేము? ఇంతకుముందు అందరు నేను చేపించిన డబుల్ బెడ్రూమ్ నేను చేసి వచ్చిన, అందరు చెప్తే వచ్చింది, నాకు రాలే, అందరికి వచ్చింది. కాంగ్రెస్ వచ్చిందా? నీకే రాలేదు. కాంగ్రెస్ లో రాలే, ఏవి రాలే, ఓకే తిరుగుతూనే. కరెంట్ బిల్లు వచ్చింది, కరెంట్ ఫ్రీ వచ్చింది, కరెంట్ వచ్చిన ఇంకో ఇంటికి పోతే అది ఎక్కడ వెళ్ళిపోతుంది. వేరే మన సొంతం ఇల్లు కాదు కదా, కిరాయి ఇల్లు, కిరాయి ఇంకో మార్క్స్ చేసి పోతే అక్కడ ఇల్లు వాళ్ళకి చెంది అవుతుంది, మనకి ఎవడైతే. ఒక్క గ్యారెంటీ కూడా లేదు సార్, అది ఏమో ఊరికి పోనీకి ఒక బస్ గ్యారెంటీ మటుకు ఇచ్చిండు. చిన్న పిల్లలు ఉన్న కూడా దానికి హాఫ్ టికెట్ కొడుతుండ్రు మగ పూరలకు.
ఫ్రీ బస్ కి ఆడవాళ్ళకి ఒక దానిలోకి ఉన్నారు, లేడీస్ కి ఒక దానికే ఉన్నారు. దాని ఎమ్మడ పిల్లలు ఉన్నా వాళ్ళకేమో హాఫ్ టికెట్లు కొడుతూనే ఉన్నారు. మగ పూర్వలు ఉంటే ఎమ్మడ మొగలు వస్తే మొగలకు అవి ఉన్నాయి. ఆ లేడీస్ కి ఒక దానికే ఈ 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ. మొన్న ఊరికి పోయి వచ్చిన 3-4 సార్లు ఇదే పాఠం అంటుండ్రు. పలికిన పాఠమే పలుకుతున్నారు. మనం దానికి రివర్స్ ఏం పలుకుతాం? మనకు తెలియని వాళ్ళం అయితే చదువుకున్న వాళ్ళు 10 మాటలతోని దబాయిస్తుండ్రు. కాదన్నట్టుగా కంతలకాయ వేసుకుని వస్తున్నాం. ఇంకేం చేయాలి దానికి? ఇప్పుడు మళ్ళీ ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవాలా, లేకుంటే సిస్టంలో చూపిస్తారా మేడం అని అంటే కూడా పెట్టుకున్నారు కదా మీ ఇంటి కాడికే వస్తారు ఇంకోరికి అంటే మేము ఉన్నది కిరాయి ఇల్లులా. మా ఇల్లు ఏ ఇల్లు అని చూసుకొని మాకు ఇంకోరికి వస్తారు. ఎన్ని ఇండ్లు అన్ని కిరాయిలతో ఉన్నాయన్ని. మా సొంతం ఉంటే కదా వచ్చి మేము మాట్లాడతాం, మీరు రాండి అని చెప్పడానికి. ఏది పట్టింపు చేస్తలేరు, ఏది పట్టింపు చేస్తారు. ఒకసారి కిరాయిలు కట్టలేక గుడిసెలు కట్టుకుంటే పీకేస్తుంటే కిరాయిలు కట్టలేక 40 సంవత్సరాలే వచ్చి నేను లోపట్ల నువ్వు చెప్తుంది సమాధానం కరెక్ట్, నీకు అడిగిన దానికి సమాధానం చేస్తలేరు. మరి ప్రభుత్వం చెప్పింది కదా లోపలికి ఎవరు వచ్చినా సరే అధికారులు కావచ్చు నాయకులు సరైన సమాధానం చెప్తారంటున్నారు. చెప్తలేరు సార్. వస్తున్నాం పోతున్నాం వాళ్ళు చెప్పాడు అవదమా? అర్థమే సార్. అది ఉన్నదానికి మనకు అవసరమా సార్? వాళ్ళు ఓకే అంటే మనం చెప్పి అవసరం ఏమంటారు సార్ అర్థాలు ఆడడానికి? చెప్తలేరు సరిగ్గా సమాధానం చెప్తలేరు. ఇది చూసి ఇంకోరింగ్ చేస్తారేమంటే ఇంకోరి కూడా లేదు. అన్న ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంటి సమస్య? అది మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చినాం సార్. ఏమంటారు లోపట్ల ప్రజావాణి లోపట్ల అధికారులు? దివ్య మేడం గారు కలిశారు. ఏంటి సమస్య అన్నారు. మేడం గారు మేము బార్బర్లం విద్యార్థులు హెయిర్ కటింగ్ చేస్తున్నాం. ఇది ఆశ్రమ స్కూల్, ఆశ్రమ పిల్లలకి చేస్తున్నాం మేడం. కేవలం 12 రూపాయలకే చేస్తున్నాం హెయిర్ కటింగ్. అంటే ఇప్పుడు రేట్లు పెరిగినాయి బాబు అన్నారు. ఓకే మేడం అన్నాం. కానీ ఈ రేట్లు బదులు మేడం ఏదైనా హాస్టల్ విద్యార్థులకు హెయిర్ కటింగ్ చేయటకు బార్బర్లకు పర్మనెంట్ పోస్ట్ చేయమని రిక్వెస్ట్ లెటర్ పెట్టినాం సీఎం గారికి. అయితే ఇది మా చేతిలో ఏం లేదు, సీఎం గారి చేతిలో ఉన్నారు. సీఎంకి పంపిస్తాం లెటర్. ఏదైనా పెండింగ్ బిల్లులు ఉంటే ఇచ్చేస్తామన్నారు. సరే మేడం పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి ఇవ్వండి అన్నట్టు లెటర్ పెట్టినాం. కానీ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే బార్బర్లు పర్మనెంట్ చేస్తేనే ఇన్ని హాస్టల్ కలిపి పలానా డివిజన్లకు బార్బర్లు పర్మనెంట్ పోస్టులు చేస్తే మాకు కూడా నెలకు వస్తుంది సార్. ఎందుకంటే బిల్లు చేయాలి, బిల్లు పెట్టుకోవాలి, ట్రావెలింగ్ మొత్తం మేము చేసుకోవాలి. అది వచ్చే లోపల ఆ అప్పే సరిపోతుంది. ఈ 6 గ్యారెంటీ అంటే కొన్ని అందుతున్నాయి. కాకపోతే ఈ బార్బర్లు అనేది కొంచెం మేము బార్బర్లుగా మా కడుపు కోత బాగానే ఉంది. ప్రతి ఒక్క స్కూల్లో నర్సింగ్ కూడా పెట్టారు. అలాగే మాకు బార్బర్ పెట్టి పర్మనెంట్ లాంటివి చేసేసి నెలకు పైసలు ఇచ్చేటట్టు ఉంటే కొంచెం ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం. అదే ఎందుకంటే ఇది చేశారనుకో ఇంకా ప్రభుత్వం ఇంకా 10-15 సంవత్సరాలు కొనసాగటానికి వీలు ఉంటుంది. ఇదే మాకు లేకుండా చేశారనుకో మా మంగళదీవంలో కూడా బాగా చెప్పుకోలేం పొజిషన్. ఇప్పుడు మేము సీఎం గారికి చెప్పుకుంటా ఇంకెవరికి చెప్పుకుంటాం? మా గురించి కూడా ఆలోచించి లోపల నాయకులు కానీ అధికారులు కలుస్తున్నారు. మరి ఏమైనా నాయకులు ఉన్నారా లోపల? చిన్నారెడ్డి గారు ఉన్నారు. అంటే మరి అతను కూడా చూస్తున్నారు. రైట్, మనం చూస్తున్నాం గత కొన్ని ఏదైతే ప్రజావాణిలో పూర్తిగా అధికారులు పూర్తి స్థాయిలో స్పందిస్తలేరు. మనం ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వం బయట చెప్తుంది ఏంటంటే ప్రజావాణికి వస్తే అధికారులు కావచ్చు నాయకులు పూర్తిగా స్పందిస్తారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా మేము పూర్తిగా తెలుసుకొని తీరుస్తామన్న వాళ్ళు లోపలికి వాళ్ళు ఇచ్చే అప్లికేషన్ కూడా తీసుకుంటలేదు. కౌంటర్ ఇక్కడికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళంటే ఇక్కడికి వెళ్ళమంటున్నానే ఆ విషయాలే చెప్తుంది తప్ప పూర్తిగా వాళ్ళకు సరైన సమాధానం ఇస్తలే. ఏ విధంగా సమస్య పరిష్కారం అవుతాయని కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతలేదని ఇక్కడికి వచ్చిన బాధితులు చెప్పడం జరుగుతుంది.